హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా క్షేమంగా ఉండాలని కోరుతున్నాను. అయితే ఈరోజు నేను ఒక కొత్త ప్లాంట్ కోసం పరిచయం చేస్తాను. ఆ ప్లాంట్ పేరు ఏంటంటే ముసెండా ఎరిథ్రోపిలా అంటారు. ఏమండి, ముసెండా ఎరిథ్రోపిలా అంటారు. చూసారా ఎంతో చక్కగా ఉంది ఈ ప్లాంట్. సో చూడడానికి ఎంతో ఇవి స్టార్స్ నక్షత్రపు లాగా ఉంది. చూసారు ఇక్కడ ఎలా ఉంది ఒక ముసెండా ఎరిథ్రోపిల్ అనేది. అయితే నా ఛానల్లో అయితే నా ఇథనో బాటనీ ఛానల్లో ఒక ప్రత్యేకత ఏంటంటే ఒక సైంటిఫిక్ నేమ్తో సహా చెప్తుంటామండి. సో సైంటిఫిక్ నేమ్ ముసెండా ఎరిథ్రోపిల్ అంటారు. సో అలాగే ఇది ఏ ఫ్యామిలీ అంటే ఇది రుబియేసి కుటుంబం చెందినటువంటి ఒక అలంకరణ గార్డెన్ ప్లాంట్ అండి ఇది. సో చక్కగా చూడడానికి ఎంతో చక్కగా ఉందండి. సో చూపిస్తాను. ఇక్కడ ఒక చూసారు హౌస్లో ఇక్కడ రెండు వైపులా ఇక్కడ వేసున్నారు. ఒక షోయింగ్ అందానికే కాకుండా ఇంత అందంగా అంటే ఒక అందంగా ఉండేటటువంటి ఒక ముసెండా అండి. సో ఇక్కడ చూసారా ఎంతో చక్కగా ఈ స్టార్ పువ్వులు ఉన్నాయి చూసారా. సో ఈ స్టార్ ఇలాగ ఉందండి. చూసారా ఈ ముసెండా ప్లాంట్ ఇది ఒకటి. సో పువ్వు ఎలాగ అంటే ఇది ఒక స్టార్ లాగా ఇక్కడ చూపిస్తాను చూసుకోండి. 1 2 3 4 5. అయితే ఈ ఆకులు చూసి ఒకటి పచ్చగా ఉంది, ఒకటి చూసుకోండి పింక్ లాగా ఉంది. ఎంతో చక్కగా ఆకు కూడా ఎంతో ఫ్లవర్ లాగా కనిపిస్తుంది. ఈ ఫ్లవర్ కన్నా ఈ ఆకు ఎక్కువ అట్రాక్ట్ గా ఉందండి. ఎంతో ఇది అలంకరణ మొక్క. చూసారు ఇది ముసెండా ఎరిథ్రోపిల్ అంటారు. సో చూస్తున్నారు కదా. సో ఇది ముసెండా అంటారు కదా, ముసెండా ఎరిథ్రోపిల్. ఇది సాధారణంగా ఇది బ్లడ్ రెడ్ అని అంటే రెడ్ గా ఉంది కదా. బ్లడ్ రెడ్ అంటే బ్లడ్ అంటే బ్లడ్ రెడ్ అంటారు అనమాట. అంటే మనము బ్లడ్ రెడ్ కలర్ లో ఉందండి ఇది. అంటే రెడ్ కలర్ గా ఉంది కాబట్టి బ్లడ్ రెడ్ పువ్వు అంటారు. అలాగే ప్లాగ్ బుష్ అని కూడా అంటారు. ఇది డాగ్ హుడ్ అని కూడా పిలుస్తారు. ఇది చాలా ఒక ఎరుపు ఇక్కడ చాలా ఈ పొద ఏ విధంగా ఉందంటే కాడలు ఒక ఎరుపు గులాబీ తెలుపు లేత గులాబీ లాగా ఉన్నాయి కదండి. ఇవి ఎంతో చక్కగా ఒక ఎరిథ్రోపిల్లా ఒక మొక్క అండి. చూసారా ఇది ఒక చక్కటి ఒక సహజ ఆవాసం లాగా ఒక ఇది ఎక్కువ పెరగదండి. ఇది ఏ విధంగా ఉందంటే ఇది ఒక నక్షత్రం లాంటి పువ్వులు 10 మిల్లీమీటర్ లాగా ఒక కలిగి ఉంటుంది. అయితే ఇక్కడ చూస్తున్నారు కదండి ఎంతో చక్కటి ఒక రెడ్. ఇప్పుడు చెప్పాం కదా రెడ్ గులాబీ వేరండి. సో ఇది రెడ్ అంటే రక్తం ఎలా చూసారా ఎంతో చక్కగా. ఇది పువ్వు కన్నా ఈ కలర్ ఈ ఆకు ఎక్కువ అందంగా కనిపిస్తుందండి. అందుకు ఇది ఏమంటారంటే చూడండి ఒకసారి. ఇదిగో ఇటువైపు ఏ విధంగా ఉంది చూసండి. ఇది కూడా ఇది రెడ్ అండి. ఒకటి రెడ్ ఫ్లవర్. ఈ వెనకాల ఎలా ఉందంటే ఇది ఆకుపచ్చగా ఉంది. పువ్వులు అయితే పువ్వులు ఏ విధంగా ఉన్నాయంటే ఇదిగో చూడండి ఒక నక్షత్రపు ఒక సెపల్స్ పెటల్స్ ఏ విధంగా ఉన్నాయంటే ఇక్కడ చూడండి. ఇక్కడ ఇదిగో స్టార్స్ లాగా ఎంతో చక్కటిగా ఉన్నాయి. అయితే ఎంతో చక్కటి అలంకరణ మొక్క చూసారా. అయితే ఇంకో దారి చూద్దామండి. సో చూసారా ఒక ఇంట్లో ఎలా పెట్టుకుని ఉన్నారంటే రెండు వైపులా ఎంతో అందంగా ఒక రెడ్ ప్లాంట్ అనమాట. ఒక రెడ్ కలర్ లో ఎంతో కనిపిస్తున్నాయి చూసండి. ఇక్కడ కూడా ఒక స్టార్ పువ్వు. అలాగే ఇది ఆకు కూడా ఒక రెడ్ కలర్ ఫ్లవర్ లాగా కనిపిస్తుంది. ఇది పచ్చగా ఉంది. ఇక్కడ ఎన్ని గమనించారంటే ఇక్కడ చూసారా ఇంకోటి చూపిస్తాను. ఇదిగో ఎంతో చక్కగా ఇదిగో ఒక ఆకు పచ్చగా ఉంది, ఒక ఆకు ఇంకోటి రెడ్ కలర్ లో ఉంది. తర్వాత పువ్వు ఒక స్టార్ పువ్వు లాగా ఉంది, నక్షత్ర పువ్వు లాగా ఉంది. అయితే చూసారా ఎంతో చక్కటి ఒక ఫ్లవర్ చూపించాను ఈరోజు. సో ఎంతో చక్కటిది అలంకరణ కోసం పెంచుతుంటారు. అలాగే గార్డెన్ లో కావచ్చు, బొటానికల్ గార్డెన్ లో కావచ్చు, మరి ఇంట్లో కావచ్చు. ఎంతో చక్కటి ఒక ముసెండా అనే మొక్క ఈరోజు పరిచయం చేయడం జరిగిందండి. సో ఎంతో చక్కటి ఒక అలంకరణ పువ్వులు కావచ్చు, అలాగే ఆయుర్వేదిక్ మెడిసిన్ ప్లాంట్స్ కావచ్చు, అనేక రకాల జాతులు కలిగినటువంటి మొక్కల గురించి ప్రపంచంలోనే కాకుండా మన ఆదివాసులే కాకుండా మన ప్రకృతిలో దొరికేటటువంటి ఒక మొక్కల కోసం పరిచయం చేస్తుంటానండి. సో అయితే నా ఛానల్కి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా మంచి ఇలాంటి ముసెండా కాకుండా ఇంకా వెరైటీ ప్లాంట్స్ చూపిస్తానండి. వెంటనే మీరు ఒక లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు. సో ఇంకా మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. నేను మీ లచ్చన దొర. ఇంతటితో ఈ వీడియో మీ ముసెండా అనే మొక్క పరిచయం చేసి ఇంతటితో నెక్స్ట్ వీడియోలో
కలుస్తానండి. ఇంకా మరిన్ని వీడియోలు కావాలంటే వెంటనే ఒక లైక్ షేర్తో పాటు 10 మందికి తెలియపరచండి. నా ఐడి 10 మందికి చెప్పండి. సో థ్యాంక్ యూ, ధన్యవాదములండి.